సూర్యాపేట ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జ్యోతిరావు పూలే విగ్రహం సమీపంలో సంగీత జనరల్ హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. సంగీత హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు సేవలను అందించాలన్నారు. సూర్యాపేట ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జ్యోతిరావు పూలే విగ్రహం సమీపంలో సంగీత జనరల్ హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. సంగీత హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు సేవలను అందించాలన్నారు. స్థానిక ప్రజలకు మెరుగైన చికిత్స అందుబాటులోకి రావడం శుభ పరిణామం అన్నారు. అనంతరం అతిథులను బొకే శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అజాద్ అలీ, మున్సిపల్ కౌన్సిలర్లు గుణకంటి హేమా సతీష్, కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, షేక్ జహీర్, పిల్లల భవానీ రమేష్, పిసిసి ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమల్ల రమేష్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కకిరేని శ్రీనివాస్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేల కరుణాకర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్మినేటి అభినయ్, సేవాదాల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు మధ్యబోయిన శ్రీనివాస్, వజీద్, రాచకొండ శ్రీనివాస్, దొందిరెడ్డి సైదిరెడ్డి, డాక్టర్ సంగీత, కుంభజెడ బాల గంగాధర్, చిన్నపాక యాదగిరి, అరవపల్లి సర్పంచ్ విద్యాసాగర్, బైరబోయిన మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.
థ్యాంక్ యూ. ఈ క్లాస్మేట్ దగ్గర ఈరోజు సూర్యాపేటలో మనం అందరి చేతుల మీదుగా సంగీత హాస్పిటల్ గారు డాక్టర్ చిన్నపాక సంగీత గారి హాస్పిటల్ ఈరోజు వారి హాస్పిటల్ బ్రహ్మాండంగా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ హాస్పిటల్లో 9 బెడ్స్ హాస్పిటల్ ఇది. దీంట్లో ఐసీయూ కోసం ప్రత్యేకమైన చికిత్స, దాంతోపాటు పైన కూడా జనరల్ వార్డు, మళ్ళీ స్పెషల్ రూమ్తో పాటు అనేక సౌకర్యాలు వాళ్ళు పెట్టి ఈరోజు హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసినారు. డాక్టర్ సంగీత గారు కూడా సూర్యాపేట బిడ్డ, హైదరాబాద్లో గాంధీలో ఎండీ చదివి జనరల్ ఫిజిషియన్ ఎండీ చేసి దాని తర్వాత వెల్నెస్ హాస్పిటల్ హైదరాబాద్లో అనుభవం గడించి సూర్యాపేటలో కూడా వివిధ హాస్పిటల్లో పనిచేసిన వారికి ఉన్నది ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొని మా నాన్నగారు కూడా వైద్య వృత్తిలో చాలా సంవత్సరాలు పనిచేసినారు. వాళ్ళ నాన్నగారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు డాక్టర్గా తను వైద్య వృత్తిని చేపట్టి ఇన్ని హాస్పిటల్స్లో పనిచేసిన అనుభవంతో సొంతంగా తన కళ వీధులకు న్యాయం చేయాలి, తక్కువ ఖర్చుతో వైద్యం చేయాలన్న ఆలోచనతో ఈరోజు మరి హాస్పిటల్ పెట్టడం వారిని నిజంగా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వారి హాస్పిటల్ అన్ని రకాలుగా ముందుకెళ్ళాలని చెప్పి వారి తలపెట్టిన ఏదైతే ఉన్నదో నాన్నగారి ఆలోచనతో వారు ముందుకు వచ్చినారో వారు ఇందులో విజయం సాధించాలని చెప్పి ఈ హాస్పిటల్ ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్గా ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.